అందాల నటుడు, ఆరడుగుల ఆకర్షణీయమైన పర్సనాలిటీ, ఆయనకంటూ ఒక స్టైల్, అందరి మనసులలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు. శోభన్ బాబుతో మాట్లాడడం సంగతి తర్వాత, ఆయనను దూరం నుండి చూస్తే చాలని అనుకునే రోజులవి. మహిళా అభిమానులను కలిగిన హీరోలు శోభన్ బాబుకి ముందు. ఆ తర్వాత మనకి మరొకరు కనిపించరు. ఇక ఆ జనరేషన్ కి సంబంధించిన వాళ్ళు ఆయనను ఇప్పటికీ మర్చిపోలేదు. శోభన్ బాబు నటన నుంచి పక్కకి తప్పుకోవడానికి ముందు కూడా సినిమా ఫంక్షన్లకు ఆయన హాజరైన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఇక సినిమాలను దూరం పెట్టిన తర్వాత ఫంక్షన్లకు వెళ్లడం అనేది పూర్తిగా తగ్గించేశారు. సినిమా ఇండస్ట్రీతో అంతకాలం పాటు అనుబంధాన్ని కలిగిన ఆయన ఫంక్షన్లను కూడా అవాయిడ్ చేయడం గురించిన ప్రశ్నలు ఆయనకి ఎదురయ్యాయి. అలాంటి సందర్భాల్లో ఆయన తనదైన స్టైల్లోనే జవాబిచ్చారు. సినిమా ఫంక్షన్లకు పిలుస్తూనే ఉంటారు. అక్కడికి నేను వెళ్తే అందుకు తగిన ఫలితం నన్ను పిలిచిన వారికి కనిపించాలి. నన్ను పిలిచారు గనుక ఆ సినిమాలను, అందుకు సంబంధించిన వాళ్ళను నేను పొగడాల్సి ఉంటుంది. ఆ పొగడ్తలలో ఏ మాత్రం కాస్త అటు ఇటైనా వాళ్ళ అభిమానులు ఊరుకోరు. లేదంటే ఫలానా సినిమాలో ఫంక్షన్ లో ఫలానా వారి గురించి చెప్పినట్లుగా ఈ ఫంక్షన్ లో చెప్పలేదంటారు. నా పని నేను చేసుకోకుండా మొహమాటానికి పోయి కొత్త తలనొప్పులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. పరిస్థితుల్లో వస్తున్న మార్పులను గమనించే నేను ఫంక్షన్లకు వెళ్లడం మానేశాను అని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. సినిమా ఫంక్షన్ లో ఏదో ఒకటి మాట్లాడి ఇబ్బంది పెడుతున్న వాళ్ళను, ఇబ్బందుల్లో పడుతున్న వాళ్ళను చూస్తుంటే శోభన్ బాబు చెప్పింది కూడా ఒక రకంగా నిజమేనని అనిపిస్తుంది.